హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉమ్మడి 11 జిల్లాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఐరిస్ అకాడమీ వారు 5th యానివర్సరీ సందర్భంగా ₹1 కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఈ కోర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి యూస్ఫుల్గా ఉంటుందండి. కోర్స్ ఆఫర్ వచ్చేసి May 10th, 11th, 12th ఈ డేట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కోర్స్ వ్యాలిడిటీ కూడా 30 days ఉంటుందండి. ఈ కోర్సులో ఏ ఆన్లైన్ క్లాసులు ఉంటాయంటే కన్నా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, మరికొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ కోర్సు ఏ పోటీ పరీక్షలకి యూస్ఫుల్గా ఉంటుందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఏపీ కోర్టు జాబ్స్, తెలంగాణ జీపీఓ పోస్టులకి యూస్ఫుల్గా ఉంటుందండి. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీరు ప్లేస్టోర్ ద్వారా కూడా ఐరిష్ అకాడమీ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి ఈ కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఎగ్జామినర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. APHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. May 13వ తారీఖు నుంచి June 2వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. పోతే ఏ జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. పాత జిల్లాల ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ ఇచ్చారు. కేటగిరీల వారిగా పర్టికులర్ రూపంలో వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ అనంతపురం జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, ఇవి రెండు అయితే ఉన్నాయన్నమాట. సపరేట్ అయ్యాయి. అయితే అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అనంతపురం జిల్లా అంటే పాత జిల్లాల ప్రాతిపదికన అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓసీఐ కేటగిరీ అభ్యర్థులకు ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాలు అయితే అయ్యాయి. ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చిత్తూరు జిల్లా, పాత జిల్లాల ప్రాతిపదికన మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా పర్టికులర్ ఇచ్చారు. ఆ వివరాలను మీరు తెలుసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కృష్ణా 9 వేకెన్సీస్, అలాగే ప్రకాశం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖపట్నం 3, విజయనగరం 1, వెస్ట్ గోదావరి 4, వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 2025 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 80 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 80 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. అలాగే 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. 90 minutes టైం అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున
మొత్తం 80 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను మాత్రమే ప్రతి ఒక్కరూ చదివే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిందైతే ఉంటుందండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.